మిత్రులారా అందరికీ నమస్తే. మనిషి అనే వ్యక్తి అనేక సందేహాల పుట్ట. ప్రశ్నించడం నుంచే మనం అనేకం నేర్చుకున్నాం. ఈ ప్రశ్నించడం నుంచి అందులో కొన్ని సమాజ గమనాన్ని ముందుకు నడిపించేవి ఉన్నాయి. కొన్ని ఇందులో నమ్మకాలున్నాయి, కొన్ని విశ్వాసాలున్నాయి, కొన్ని మూఢనమ్మకాలున్నాయి. కొన్ని తిక్క ప్రశ్నలు గూడా ఉంటాయి. మానవ జీవన గమనం వీటన్నిటితోని ఇంకా నేను చెప్పినతోని పాటుగా అనేక విషయాలతోనే ముడిపడి ఉంటుంది. జీవన క్రమంలో నడుస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని రకరకాల ప్రశ్నలు పుట్టాయి. ఏ మోడ్‌కి సంబంధించింది ఆ మోడ్‌కి. సో, ఒక్కొక్క వెహికల్‌కి సంబంధించింది ఒక్కొక్కటి అనుకోవచ్చు. నేనిప్పుడు డీజిల్ కార్‌లలో పెట్రోల్ పోస్తే ఏమవుతుందనే ప్రశ్న మన దృష్టికొచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సొచ్చినప్పుడు దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. సిగరెట్ పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం అంటే నేను సిగరెట్ తాగి తీరుతా. ఏమవుతదంటే వాడిష్టం అది. లంగ్ క్యాన్సర్ వస్తది, నిమ్మొస్తది, టీబీ వస్తది, ఇయన్నీ వస్తాయి. అట్టనే డీజిల్ కార్‌లలో పెట్రోల్ పోస్తే ఏమవుతది అనే దానికొచ్చినప్పుడు, దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే సోదరులారా, సోదరీమణులారా, అంటే డీజిల్ కార్‌లలో ఎక్కువ వేడి చేస్తేనే అది మండుతుంది కాబట్టి డీజిల్ ఇంజిన్‌ని ఆ విధంగా తయారు చేస్తారు. సో, దానికి సంబంధించినటువంటి మోడ్ అయితే అది డీజిల్ కార్‌లకు సంబంధించి. అంటే డీజిల్ సైకిల్ అంటే దాని సైక్లింగ్ ద్వారా ఆ మెథడ్‌లో దాన్ని తయారు చేస్తారు డీజిల్ కార్‌లలో. సో, ఆ డిజైన్ ఏంటంటే ఇందులో డీజిల్ కంప్రెస్ చేయటమే కాకుండా, ఇందులో డీజిల్ కంప్రెస్ చేయటం, ఒత్తిడి పెంచడం లాంటివి చేయరు. గాలిని ఎక్కువ ఒత్తిడితోని అందులో ఇంజిన్‌లో ఏమైతే ఉంటదో, అంటే డీజిల్‌ని కంప్రెస్ చేసి ఒత్తిడి పెంచకుండా గాలిని మాత్రమే ఎక్కువ ఒత్తిడితోని ఇంజిన్‌లోకి పంపించి, అక్కడున్న గాలినన్నిటిని గూడా వేడెక్కిచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ చాంబర్ అంతా గూడా. దాని తర్వాత డీజిల్‌ని అందులోకి ఇంజెక్ట్ చేస్తారు. సో, దానివల్ల ఆ వేడంతా డీజిల్ రిసీవ్ చేసుకుంటుంది. సో, తద్వారా శక్తి విడుదలవుతుంది. కాబట్టి పెద్ద పెద్ద కార్లు గానీ, లారీలు గానీ, బుల్డోజర్లు గానీ వీటన్నిటికి సంబంధించి వాహనాలకు సంబంధించి అందులో ఇలాంటి మెథడ్స్‌నే ఉపయోగిస్తారని తెలియజేస్తా ఉన్నాను. తద్వారా అయి ముందుకెళ్తారు. అందులో ఏదైతే ఉందో డీజిల్ కార్‌లో పెట్రోల్ పోస్తే అనంటే అది మొదటికే మోసం వస్తుందని నేను ముందు నుండి చెప్తా ఉన్నాను. అంటే డీజిల్‌లో ఎక్కువ జరుగుతుందని చెప్పాం గదా! డీజిల్‌ని కంప్రెస్ చేయటం గాకుండా ఒత్తిడిని పెంచడం లాంటివి చేయరు. డీజిల్‌కి సంబంధించినటువంటి ఆ భాగాల్ని. ఆ ఎయిర్‌ని అనేదాన్నే దాన్ని వేడి చేసేసి దాంట్లోకి దీన్ని ఇంజెక్ట్ చేసి ఆ విధంగా ఆ మెథడ్ వేరే ఉంటుంది. దాంట్లోకి పెట్రోల్ పంపిస్తే అది పెట్రోల్ అనేది మండే స్వభావం ఉంటది గాబట్టి సైంటిఫిక్‌గా మనం చూసినప్పుడు, శాస్త్రీయంగా మనం చూసినప్పుడు ఇయన్నీ ఇబ్బందులుంటాయి. సో, అందుకోసం అందులో పెట్రోల్ పోస్తే ఎయిర్ మెథడ్ గానీ, డీజిల్ సిస్టమ్ ఆ సైకిల్ గానీ అంటే తిరిగేటువంటి చక్రంలాగా తిరిగేటువంటి ఆ మెథడ్ ఏదైతే ఉన్నదో, పెట్రోల్ పోస్తే అది ఆ పార్ట్స్ అన్నీ కాలిపోయే ప్రమాదం ఉంది. సాక్షాత్తు ఆ కారు సంబంధించినటువంటి డీజిల్ కారులో పెట్రోల్ పోస్తే కారు మొత్తం గూడా కాలిపోయే ప్రమాదం ఉన్నది అనేది చెప్పుకోక తప్పదు. ఇది అసలు దీని మెథడ్ వేరు, దాని మెథడ్ వేరు అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో, డీజిల్ కార్‌లో పెట్రోల్ పోస్తే దానికి సంబంధించిన ఫ్యూయల్‌ని దెబ్బతీస్తుంది. పిస్టన్ గూడా పాడు చేస్తుంది. ఒక్కోసారి కారు మొత్తం కాలిపోతుంది. ఇయన్నీ సమస్యలున్నాయనేది తెలిసేసుకుంటున్నాను. సో, ఈ చెప్పినట్టుగా డీజిల్ కారు కంప్రెస్ చేయటం వల్ల ఒత్తిడి పెంచడం చేయరు. డీజిల్ కార్‌లలో దాన్ని కంప్రెస్ చేసి ఒత్తిడి పెంచడం లాంటివి చేయరు. గాలిని మాత్రం ఏదైతే ఉందో గాలిని మాత్రమే ఒత్తిడి పెంచడం ద్వారా ఇంజిన్‌లోకి పంపించి అక్కడ వేడెక్కించి అక్కడ దాని నుంచి ఆయిల్‌ని ఫార్వర్డ్ చేస్తారు. ఆ వేడెక్కినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో కంటిన్యూయస్ అయ్యి ఆ వెహికల్‌కి సంబంధించి కంటిన్యూ కావటానికి అది కారు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇదంతా ఒక ప్రాసెస్. కానీ ఇంత వేడికి సంబంధించినటువంటి దాంట్లోకి వెళ్ళినప్పుడు, అంత సీరియస్ రాపిడి జరిగినప్పుడు, అంత ఒత్తిడి జరిగినప్పుడు, అంత కంప్రెషన్ జరిగినప్పుడు, సీరియస్‌గా జరిగినప్పుడు పెట్రోల్ అక్కడికి వెళితే మండుతుంది కాబట్టి సంబంధించినటువంటి పార్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ కారుకు సంబంధించినటువంటి పార్ట్స్ డీజిల్ కార్‌లో పెట్రోల్ పోస్తే ఆ కారంతా కాలిపోతుంది. సో, అవన్నీ బాగు చేయించుకోవాలంటే దానికంటే బెస్ట్ కొత్త కారు కొనుక్కోవటం బెటర్ అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. అందుకోసం ఏ విధంగా చూసినా కూడా డీజిల్ కారులో పెట్రోల్ పోయటం అంత నష్టదాయకం ఇంకొకటుండదు. అది అమాయకంగా చేయటం చాలా నష్టాన్ని దాపురిస్తది. చాలా నష్టం గూడా. అదసలు పెట్రోల్ బంకుల వాళ్ళు గూడా అడుగుతా ఉంటారు. కొట్టేటువంటి బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా అడుగుతుంటారు. సార్ పెట్రోల్ కారా? డీజిల్ కారా? అని. ఆదమరిసి కొట్టిస్తే కొంచెం ఒక గంట లేట్ అయినా దాన్ని పూర్తిగా బయటికి తీసేయండి. ఆ విధంగా ముందుకు వెళ్ళండి.
సో, అదొకసారి కాలిపోయిన తర్వాత లేపోతే ఒకవేళ కాలిపోవడం జరగకపోయినా స్పేర్ పార్ట్స్ అయినా అంత డ్యామేజ్ అవుద్ది. వాటన్నిటిని మళ్ళీ రిపేర్ చేయాలంటే కొత్త కారు కొనుక్కోవడం బెటర్. అంటే అంత ఎక్స్‌పెండిచర్ అవుతుందనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. అందుకోసం డీజిల్ కార్‌లలో పెట్రోలు అసలు పోయొద్దనేది ఘంటాపథంగా నేను చెప్పదలుచుకున్నాను. సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మీరు కూడా మీ కామెంట్స్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి. ఆహ్వానిస్తా ఉన్నాను.